జిల్లాలో అసంఘిక కార్యక్రమాలపై ఉక్కుపాదం మోపుతామని తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ అన్నారు. తూర్పు గోదావరి జిల్లా నల్లజల్ర పోలీస్ స్టేషన్ ను సాధారణ తనిఖీలలో భాగంగా ఆయన తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాలను ఆనుకొని ఉన్న మండలాలలో పేకాట కోడి పందాలు అధికంగా నిర్వహిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని, వాటిని సమర్థవంతంగా అరికడతామని తెలిపారు. అసంఘిక కార్యక్రమాలు చేసేవారికి రాజకీయ నాయకులు అండదండలు అందించిన సహించబోమని అన్నారు. జిల్లా కేంద్రానికి దూరంగా ఉన్న నల్లజల్ర మండల పోలీస్ స్టేషన్ వద్ద ప్రతి నెల గ్రీవెన్స్ సెల్ తన ఆధ్వర్యంలో నిర్వహిస్తానని తెలియజేశారు. త్వరలోనే జిల్లా క్రైమ్ మీటింగ్ నిర్వహించి పెండింగ్ లో ఉన్న ముఖ్యమైన కేసుల వివరాలను పరిశీలించి తగు విధంగా చర్యలు చేపడతామన్నారు. కుటుంబాలపైన ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఈ గేమింగ్ అండ్ గ్యాంబ్లింగ్ వల్ల. సో ఇది ప్రిడామినెంట్గా ఈస్ట్ గోదావరి జిల్లాలో బార్డర్ ఏరియాస్లో, ఫార్ ఫ్లంగ్ ఏరియాస్లో జరుగుతున్నట్టుగా సమాచారం. అందులో నల్లజర్ల పిఎస్ లిమిట్స్లో జరుగుతూ ఉన్నాయి. సో వీటి మీద సీరియస్ ఏంటి, అసలు నెక్స్ట్ టైం ప్లానింగ్ ఏంటి, వీటిని కంట్రోల్ చేయడం ఎలాగా, ఇక్కడిని ఫర్దర్గా నెంబర్ ఆఫ్ విజిట్స్ పెంచడం, నెక్స్ట్ ఇవన్నీ కూడా చేద్దామని. అలాగే ఇక్కడ హెడ్ క్వార్టర్కి చాలా దూరంగా ఉంది. సో పబ్లిక్కి ఆఫ్టర్ ఇన్స్పెక్టర్ నుంచి తర్వాత డిఎస్పీ దగ్గరికి వెళ్ళాలన్నా, ఎస్పీ దగ్గరికి వెళ్ళాలన్నా కొంచెం దూరం. కాబట్టి అప్పుడప్పుడు ఇక్కడ గ్రీవెన్స్ కోసం మండే కానీ ఎప్పుడైనా డిఎస్పీని పంపడం, నేను కూడా రావడం చేయాలని ఒక ఆలోచన. ఎందుకంటే చాలా దూరమైన ప్లేస్, ఇక్కడి నుంచి సామాన్య మానవులకి రాజమండ్రి రావడం అంటే ఇబ్బంది. కాబట్టి అట్లీస్ట్ మంత్లీ వన్స్ ఆర్ బై మంత్లీ ఇక్కడికి వచ్చి డిఎస్పీ కూర్చోవడం లాంటివి చేద్దాం. అలాగే ఇక్కడ స్ట్రెంగ్త్ కొంచెం తక్కువ ఉంది. దీనికి ఎప్పుడెప్పుడైనా మనకి యాక్టివిటీస్ ఉంటే సపోజ్ ఎక్స్ట్రా ఫోర్స్ని బయట నుంచి పంపడము, అలాగే స్పెషల్ పార్టీస్ని పంపించడం అనేది చేసి కొంచెం ఇన్స్పెక్టర్ గారికి స్ట్రెంగ్త్ ఇవ్వాలి, బలం ఇవ్వాలి. సో బలం ఇస్తే ఖచ్చితంగా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఏమున్నాయో వాళ్ళ మీద ఖచ్చితంగా ఆయన యూ కెన్ గెట్ గ్రిప్ ఓవర్ దెమ్. ఒకటి ప్రజలందరికీ ఒకటే సూచన ఏంటంటే ఎటువంటి యాంటీ సోషల్ యాక్టివిటీస్ని ప్రమోట్ చేయకూడదు. ప్రజలందరూ కూడా సామాజికంగా, ఆర్థికంగా వాళ్ళకి వెసులుబాటు ఉండాలి. ఇలాంటి చెడు అలవాట్ల పట్ల అట్రాక్ట్ అవ్వకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. దీనివల్ల ఎవరైతే లోవర్ లెవెల్ ఆఫ్ ది సొసైటీలో ఉంటారో వాళ్ళు ఇంపాక్ట్ అవుతారు. కాబట్టి ఖచ్చితంగా దీని మీద వీ విల్ బి వెరీ సీరియస్. 22, 23, 21 కూడా యాక్సిడెంట్స్ అడిగాను. చాలా హిట్ అండ్ రన్ కేసులు ఉన్నాయి. అంటే 22 టైంలో ఈ మన హైవే ఎక్స్పాన్షన్ కానీ, హైవే అప్గ్రేడేషన్ కానీ జరగలేదు. నౌ హైవే వాళ్ళకి కూడా చెప్తాను, ఎక్కడెక్కడైతే ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉంటాయో అక్కడక్కడ కొంచెం సీసీ కెమెరా నెట్వర్క్ పెట్టడము ఇవన్నీ చేస్తాం. నెక్స్ట్ నౌ ఇట్ ఈజ్ ఓకే. ఎందుకంటే టోల్ గేట్స్, 2 టోల్ గేట్స్ మధ్యన మూమెంట్ ఉంటుంది. కాబట్టి ఒకవేళ హిట్ అండ్ రన్ అయినా ప్రాపబుల్గా మనం ఐడెంటిఫై చేసే అవకాశం ఉంటుంది. టోల్ గేట్స్ వల్ల అదొక అడ్వాంటేజ్. సో అట్ ది సేమ్ టైం సర్వేలెన్స్ కొంచెం పెంచడం వల్ల మేబీ హిట్ అండ్ రన్ కేసులు మనం కొంత చేయొచ్చు. నేను కూడా రివ్యూ చేస్తాను. ఎర్నగూడెం దగ్గర హైవే పక్కన వైన్ షాప్ ఒకటి ఉంటుంది, దానివల్ల కూడా ప్రధానంగా ఎక్కువ యాక్టివ్ అవుతుంది. మెయిన్ హైవే మీద పక్కన we will ensure that they should not drink openly. ఎవరైతే వైన్ షాప్ ఉంది అక్కడ అమ్ముతున్నారు అని అంటే దానికి ఏంటి వాళ్ళు ఎక్సైజ్ వాళ్ళతో మాట్లాడి వాట్ కైండ్ ఆఫ్ యాక్షన్ వీ హావ్ టు టేక్ అన్నది చూద్దాం. ఎవరున్నా సరే దానికి పెద్ద ఇష్యూ లేదంటే వన్స్ ఇన్ఫర్మేషన్ కమ్స్ విల్ బీ టఫ్ ఆన్ దట్, దెర్ ఇస్ నో డౌట్. ఎందుకంటే ఇట్ విల్ ఇంపాక్ట్ ది సొసైటీ. మంచి పనికి ముందు ఉండాలి కానీ చెడు పనికి ఎంకరేజ్ చేయలేదు. స్టాఫ్ కూడా నేను చెప్పాను, స్టాఫ్ కూడా సీరియస్గా లీగల్గా ఎంత టఫ్గా ఉండాలో అంత టఫ్గా ఉంటారు. కొన్ని రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసెస్ ఉంటాయి. ఇంకా క్రైమ్ రివ్యూ చేయాలి. క్రైమ్ మీటింగ్ పెట్టుకొని 1 by 1 కేసెస్ రివ్యూ చేసి దాన్ని ఎలాగా చేయగలము అన్నది చూస్తాం. బట్ వీఆర్ గోయింగ్ టు బి వెరీ టఫ్ ఆన్ యాంటీ సోషల్.